హే గైస్! ఈరోజు నేను నా బ్యాచిలర్ స్టైల్‌లో గోంగూర చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ అయితే 80 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాననమాట. బోన్‌లెస్ పీసెస్ ఇవన్నీనా. అవే ఇంటికి తీసుకొనొచ్చి ఇంకొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేనైతే. చపాతీలోకైనా, రైస్‌లోకైనా బావుంటది తినడానికైతే. మొత్తం మీద ముందుగా సాల్ట్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మ్యారినేషన్ కోసం. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఉంటది కదా ఇంట్లోనే. అది ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ చొప్పున 2 టేబుల్ స్పూన్స్ మొత్తం ఏసుకున్నాననమాట. లాస్ట్‌లో కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను కొరియాండర్. దాన్ని మొత్తం వేసుకున్నాక మసాలా మొత్తం చికెన్‌కి పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా దాంతో పాటు పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా గోంగూర అయితే ఉంటది కదా! అదైతే బాయిల్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ అది గోంగూర పేస్ట్ అయితే చికెన్‌లో అయితే యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేయాలి. చికెన్ మొత్తం కోటింగ్ అయితే పట్టినట్టు మ్యారినేట్ చేయాలన్నమాట. చికెన్ బాగా మిక్స్ చేసుకొని దగ్గర దగ్గర 5-6 అవర్స్ వదిలేస్తే మొత్తం గోంగూర ఫ్లేవర్ మొత్తం చికెన్‌కైతే పడతది బాగాన. నెక్స్ట్ నేనైతే పాన్ తీసుకొని పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని సన్నగా స్లైసెస్ గుండలా కట్ చేసుకున్న ఉల్లిపాయలైతే యాడ్ చేసుకున్నాను. అవైతే కాస్త బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ పింక్ వచ్చిన తర్వాత షా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంటది కదా! అవైతే వేసుకోవాలి. నేనైతే చికెన్ అయితే దగ్గర దగ్గర 5-6 అవర్స్ వరకు పక్కన పెట్టేసాను అలాగా మ్యారినేట్ చేసి. ఆ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి మనం పాన్‌లోని. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. బాగా ఆయిల్‌లో ఫ్రై అయితే చికెన్ అయితే మంచి టేస్ట్ అయితే వస్తదనమాట. నేనైతే ఈ 80 గ్రామ్స్ చికెన్ కర్రీకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాననమాట. టేస్ట్ అయితే బావుంటది. మంచి గోంగూర ఫ్లేవర్‌తో అయితే బావుంటది. మొత్తం వేసుకున్నాక కాసేపు లో ఫ్లేమ్‌లో పెడుతూ అలాగా మిక్స్ చేసుకోవాలనమాట. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో అలాగ ఉంచేస్తే చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం దిగుతది. గోంగూరలో ఉన్న వాటర్, చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం దిగి అలాగా ఫ్రై అవుతూ ఉంటదనమాట. ప్రతి 2-3 మినిట్స్ అలాగా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటది. అందుకే అలా ప్రతి 3 మినిట్స్‌కి ఒకసారి తీసి లో ఫ్లేమ్‌లోనే అలాగా మిక్స్ చేసుకోవాలనమాట. లాస్ట్‌లోని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంటది కదా! బౌల్‌లో కొంచెం మసాలా అయితే ఉంటది. అందులోనైతే వాటర్ యాడ్ చేసుకొని దీనికి సరిపోయేటట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా వాటర్ అయితే వేసుకోవాలి చికెన్‌లోని. చికెన్ అయితే ఉడుకుతది. దగ్గరికి బాయిల్ అయితే అప్పుడు మన చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అవుతది లాస్ట్‌కి. ఈ మొత్తం వాటర్ ఏసినాక లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ దగ్గర బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిన్న సెమీ గ్రేవీ లాగా వస్తది. లాస్ట్‌కి లో ఫ్లేమ్‌లో పెడుతూ అలా మిక్స్ చేసుకోవాలనమాట. వాటర్ మొత్తం దగ్గరికి బాయిల్ అయిపోతది. చికెన్‌లో అయితే స్మూత్‌గా అయితే తయారవుతది చికెను. అలాగా వాటర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే మన గోంగూర చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతది. ఇదైతే మనం రోటీస్‌లోకైనా, రైస్‌లోకైనా మిక్స్ చేసుకుంటే సూపర్‌గా అయితే ఉంటదనమాట టేస్ట్ అయితే. మీరు గాని ఈ రెసిపీ ట్రై చేయకపోతే రెసిపీ అయితే ట్రై చేసి ఒకసారి చూడండి. ఎలా ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. చికెన్ పీస్ అయితే మంచి సాఫ్ట్‌గా, జ్యూసీగా అయితే కనబడుతుంది. ఫైనల్‌గా మన బోన్‌లెస్ గోంగూర చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే చపాతీలోకైతే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు రైస్‌లోకైనా తినొచ్చు, చపాతీస్‌లోకైనా తినొచ్చు, పుల్కాలోకైనా తినొచ్చు. చూసారు కదా చికెన్ ఎంత సాఫ్ట్‌గా ఉందో జ్యూసీగాన. టేస్ట్ అలా సూపర్‌గా అయితే ఉంటది. నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోద్ది చికెన్ అయితే. టేస్ట్ అయితే స్పైసీగా, ట్యాంగీగా అయితే ఉంటదనమాట. గోంగూర పులుపు తగులుతూ అలాగా మంచి చపాతీ అలా పట్టుకొని పీస్ అలా చిదిపి పెట్టుకొని చికెన్ అలా నోట్లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా అయితే ఉంటది. ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతదనమాట. సబ్‌స్క్రైబ్.